చేయవద్దు, నేను సింపుల్గానే వస్తాను, నేను సింపుల్గానే ఉంటాను అని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది ఆమె. సింపుల్గా రైల్లో వచ్చి ఏ అధికారి మన ఏమంటారు, ఏ అధికారిక భవనంలో కానీ ఏ మంత్రుల ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవరి ఇంట్లో ఉండలేదు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనే ఉన్నది. గాంధీ భవన్లో మీటింగ్ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరికీ ఒక గట్టి వార్నింగ్ లాంటిది అయితే ఇచ్చింది. అదేంటిది అంటే, గాంధీ భవన్లో మీరు అడ్డగోలుగా ఫ్లెక్సీలు కట్టొద్దు, పూల బొక్కలు తీసుకురావద్దు, నా బ్యాగులు మోసి ఏదో నా మన్ననలు, నా మెప్పు పొందడానికి ప్రయత్నించొద్దు, మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు. మీరు పార్టీ కోసం పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. ప్రజలు పేదోడు నవ్వితే మనం చక్కగా పనిచేస్తున్నట్టు, లేకపోతే మనం చక్కగా పనిచేస్తలేనట్టు. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి, పేదలకు మేలు చేయాలని చెప్పేసి ఆమె నిన్న గాంధీ భవన్లో మాట్లాడింది. నాతో నన్ను కలవాలంటే పెద్ద కష్టమేం కాదు, జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, పిసిసి నేతలకే కలుస్తానే, ఆలోచన ఏం పెట్టుకోవద్దు, దురభిప్రాయం ఏం పెట్టుకోవద్దు, చిన్న కార్యకర్త నాకు ఫోన్ చేసినా నేను మాట్లాడతా, నేను స్పందిస్తా అని చెప్పేసి ఆమె నిన్న మాట్లాడింది.